ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామాన వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా దానియేలు గ్రంథము ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వాక్యము మీది, ప్రజలు మీవారు. మీరు మాతో మాట్లాడగా మాకు క్షేమము కలుగుతుంది. దానియేలు భక్తుని జీవితంలో నుండి కొన్ని పాఠాలు చూస్తున్నాం. ప్రభు, సహాయము చేయండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు. మొదటి 6 అధ్యాయాలు దానియేలు యొక్క చరిత్ర. రెండవ 6 అధ్యాయాలు దానియేలుకు కలిగినటువంటి దర్శనాలు. మొదటి 6 అధ్యాయాలు సులువుగా గ్రహింపుకు వస్తాయి. చివరి 6 అధ్యాయాలు కఠినమైనటువంటి దర్శనాలు. ఇవి అంత్యకాలంలో సంభవించే సంభవాలను మరియు రాజ్యాలను, వాటి అంతాన్ని సూచిస్తున్నాయి. 6వ అధ్యాయము ప్రారంభం మనం చేద్దాం. తన రాజ్యము అంతటి పైన అధిపతులుగా ఉండుటకు 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. నెబుకద్నెజరు కుమారుడైన బెల్షజరును హతం చేసి మాదీయుడగు దర్యావేషు రాజ్యాన్ని హస్తగతం చేసుకుని పని ప్రారంభించాడు. ఒక రాజు నూతనంగా రాజ్యాన్ని తీసుకున్నప్పుడు పరిపాలనా సౌలభ్యం కొరకు తనదైన శైలిని అమలు చేస్తుంటాడు. ఇది మనందరికీ తెలిసినదే. మనకు కూడా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వివిధ శాఖల శాఖామాత్యులు వారి వారి పదవులు వారు చేపట్టినప్పుడు వెనువెంటనే తీసుకునే మార్పు అడ్మినిస్ట్రేషన్లో, పరిపాలనా విభాగంలో మార్పులు తెచ్చుకుంటారు. ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీని, ఎడిషనల్ సెక్రటరీస్ని షఫిల్ చేస్తారు. అలాగుననే 120 మంది ఒక విధంగా టాప్ రేటెడ్ అఫీషియల్స్, మైట్ బి లైక్ ఐఏఎస్, ఒక ఐఏఎస్ అధికారుల వంటి ఒక 120 మంది అధిపతులు లుక్స్ ఆఫ్టర్ ఆల్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. మనకు చాలా శాఖలు ఉన్నాయి. మనం పరిపాలనను ఒకసారి గమనిస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క డిప్యూటీ సెక్రటరీ, ఎడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఇట్లా శాఖల్లో వివిధ రకాలైనటువంటి కార్యదర్శులు ఏర్పాటు చేయబడుతుంటారు. వారి క్రింద ఉపభాగాలు, వారి కింద ఇంకా చిన్న తరగతి ఉద్యోగులు,
అలాగున హైరార్కీ ఏర్పాటు చేస్తారు అడ్మినిస్ట్రేషన్లో. ఈ 120 మంది పైన ముగ్గురిని పెట్టాడు. ఈ ముగ్గురిలో ప్రధానుడిగా దానియేలును ఉంచాడు. తర్వాత దానియేలును తన తరువాత స్థాయికి, ఈ ముగ్గురి కంటే అత్యధికమైన స్థాయికి తేటానికి అతనికి ఉద్దేశం ఉంది. రాజ్యం అంతటి మీద కూడా బుద్ధి కలిగిన వాడు గనుక అతనిని ఉన్నతంగా పెట్టాలనే ప్లాన్ కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా అంతే, ఏ రాజు అయినా, ఏ మంత్రి అయినా, ఏ అధిపతి అయినా తన క్రింద కార్యాలయాన్ని నిర్వహించుకోవటంలోనే అతని యొక్క అభివృద్ధి, అతని విజయం ఆధారపడి ఉంటాయి. గృహ నిర్వాహకత్వం అనే పదం మీరు వినే ఉంటారు, స్టీవర్డ్షిప్. మేనేజ్మెంట్ అనే పదం మీరు వినే ఉంటారు, నిర్వహణ. కనుక ఈ దేశాన్ని నిర్వహించాలి అంటే 120 మంది ప్రముఖులు కావాలి, అధిపతులు కావాలి. అలాగే మన మినిస్ట్రీస్లో కూడా అంతే, మన ఫ్యామిలీస్లో కూడా మనం ఆ విధంగానే ఆలోచన చేస్తూ ఉంటాం. ఎలా అభివృద్ధి చేయాలి మన ఆఫీసెస్, మన సంస్థలు. దర్యావేషును గుర్చిన ప్రారంభపు ఇంట్రొడక్షనే ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా చేశారు, చూపించాడు దేవుడు. అడ్మినిస్ట్రేటర్ని బోల్తా కొట్టించేటట్లుగా, కుయుక్తిగా కుట్ర పన్ని అడ్మినిస్ట్రేటర్ని ఇన్వాల్వ్ చేసి మరీ శాసనాలు రాయించగలిగిన కుటిల వర్తనలు కూడా రాజ్యంలో ఉంటారు. చూడండి, కొన్ని గవర్నమెంట్ ఆర్డర్స్, జీవోస్ వెలువడుతూ ఉంటాయి. వాటి వెనకాల చక్రం తిప్పేవాళ్ళు ఉంటారు. ఈ జీవో పలానా శాఖలో వచ్చింది అంటే దాని వెనుక దానిని ఆర్గనైజ్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా ఈ దర్యావేషు యొక్క రాజ్యంలో ఉన్నారు. కుట్ర రాజకీయాలు సాధారణం, మతపరంగానూ ఉన్నాయి, సెక్యులర్గా బయట కూడా ఉన్నాయి కుట్ర రాజకీయాలు. ఒక పదవిని లాగి ఇంకొకటి ఆ పదవి లాక్కోవాలనుకోవటం, ఒకరిని నెట్టివేసి మరొకరు రావాలనుకోవటం, ఒకరిని తొక్కివేసి మరొకరు పైకి రావాలనుకోవటం. ఇవి ఇప్పుడే కాదు, వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా కార్యాలయాల్లో ఉన్నాయి. తనవాడు, పరాయివాడు, సొంతవాడు, ఈ కమ్యూనల్ రైవల్రీస్, ఈ రీజనల్ ఫీలింగ్స్, ఇవన్నీ కూడాను అన్ని కాలాల్లో కూడా ఉంటూనే ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. కనుక దానియేలుకు ప్రధాన స్థానం ఇవ్వాలని దర్యావేషు మనసులో ఎప్పుడైతే ఉద్దేశం వచ్చిందో ఆ దిక్కుగా అతడు పావులు కదుపుతున్నాడో, కౌంటర్గా, ప్రతిగా కొందరు ఆలోచన మొదలుపెట్టేశారు. ఏమిటి, ఎలా కనుక్కుందాం? దానియేలులో లోపం కనుక్కోవాలి. ఫైండింగ్ ఫాల్ట్ ఇన్ అదర్స్, ఇతరులలో తప్పులు వెతకటం చాలా పెద్ద బలహీనత. కొందరికి ఇదే పని, వాడేం తప్పు చేశాడు, వీడేం తప్పు చేశాడు, ఇంకొకడేం తప్పు చేశాడు. మరి కొందరు ఏం తప్పు చేస్తాడా అని ఎదురు చూస్తూ గోతి దగ్గర నక్కలా కూర్చొని ఉంటారు. అది చాలా దుర్వ్యసనం. ఒక వ్యక్తి అభివృద్ధిని కాంక్షించాలే తప్ప ఒక వ్యక్తికి ఆటంకం కలిగించి అతనిలో లోపాన్ని ఎత్తి చూపి అతని అభివృద్ధికి గండి కొట్టాలనే ప్రయత్నం ఈనాడే కాదు, ఆనాడు కూడా చేశారు. కనుక వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా ఈ ముగ్గురికి లెక్కలు అప్పజెప్పాలని ఆజ్ఞ ఇచ్చాడు. కనుక అడ్మినిస్ట్రేషన్లో పవర్స్ డెలిగేషన్, అధికార బదలాయింపు జరిగింది. ముగ్గురికి కూడాను అధికారాలు ఇచ్చాడు. అధికారాలు ఎలాంటివంటే 120 మందికి చెక్ చేసేటువంటి, పరీక్షించి పరిశీలించి వాళ్ళని నిఘా పెట్టి వారిని
ప్రశ్నించే అధికారం ఈ ముగ్గురికి ఇచ్చాడు. అలాగే 120 మంది ఈ ముగ్గురికి జవాబుదారులుగా ఉండాలనేది ఆజ్ఞ జారీ అయ్యింది. ఎవరి కింద ఎవరు పని చేయాలి, ఎవరి పరిధి ఏమిటి, ఎవరికి జవాబుదారి, ఎవరిని ప్రశ్నించవచ్చు, అది ఎట్లా అయితే మన గవర్నమెంట్స్లో కూడా ఉంటుందో అప్పుడు కూడా ఆ విధంగానే ఉంది. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమించాలని రాజు ఉద్దేశించెను. Then this Daniel became distinguished above all the other presidents and satraps because an excellent spirit was in him. An excellent spirit was in him. గొప్ప బుద్ధి కుశలత ఇతని యందు ఉన్నది. బుద్ధి కుశలత, శ్రేష్టమైన బుద్ధి కుశలత ఉన్నది. ఎక్సలెంట్ స్పిరిట్ వాజ్ ఇన్ హిమ్. ఈ మాట నచ్చింది నాకు. ఎక్సలెంట్ స్పిరిట్, ఎక్సలెంట్ స్పిరిట్ అన్నప్పుడు శ్రేష్టమైన బుద్ధి, విచక్షణ అని అర్థం. అంతేగాని ఏదో ఒక ఆత్మ ప్రవేశించాడని కాదు. దానియేలు హైలీ ఇంటలెక్చువల్, చాలా గొప్ప జ్ఞానం కలిగినవాడు, వివేకం కలిగినవాడు, వివేచన కలిగినవాడు, టీచింగ్ క్యాపబిలిటీ కలిగినవాడు, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ కలిగినవాడు. హీజ్ ఎ క్రిస్టియన్, హీజ్ ఎ జ్యూ, హీజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సేవకుడు. ఈరోజు మనం ఏమంటాం దైవ సేవకుల్లో, అబ్బా ఏం చదవక్కర్లేదండి, ఏమీ ఎక్విప్ కాక్కర్లేదు, స్కిల్స్ అక్కర్లేదు, మొద్దుగుంటే చాలు, దేవుడే వాడుకుంటాడు అన్నట్టు కాదు. గాడ్ ఆల్వేస్ యూజెస్ ద ప్రిపేర్డ్ బిలీవర్. చూడండి, మనం ఇప్పుడు మీడియా విస్తృతంగా వచ్చింది, ఛానల్స్ వచ్చాయి. వాక్యం అయితే మేము చెప్పగలుగుతున్నాం, కానీ దాన్ని రికార్డ్ చేయటం, ఎడిట్ చేయటం, దానిని మళ్ళీ ట్రాన్స్మిట్ చేయించటం, మరి ఈ చదువు ఎవరు చేస్తారు? మేము వాక్యం చెబుతున్నాం కరెక్టే, కానీ మేము చెప్పిన వాక్యాన్ని మీ దగ్గరికి చేర్చడానికి చాలామంది టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. దే ఆర్ ఎడ్యుకేటెడ్. కనుక నేను చదువుకోలేదు, నేను వాక్యం చెప్పగలనంటే వాక్యం అదే ప్రసారం అయ్యి వెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా. కనుక ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు తెలుసుకోవాలి. దానియేలు ఎంత చక్కటి చదువుకున్నాడండి, ఎటువంటి లాంగ్వేజ్ కలిగి ఉన్నాడు. మనం ఇవాళ మన పిల్లలకు భాష నేర్పించాలి. భాష అంటే చాలామంది అన్య భాషలోని వేరే మాట్లాడుతున్నారు, అవి కాదు, ఇతరుల యొక్క భాషలు, అన్య భాషలు అన్నప్పుడు మనం తెలుగు వాళ్ళం, మనకు తెలుగు భాష మాతృభాష. మన తెలుగు భాషలో మనం మాట్లాడటంతో పాటు ఆంగ్ల భాష నేర్చుకుంటే మన యొక్క పరిధి పెరుగుతుంది. అదే హిందీ నేర్చుకుంటే, మన ఇండియాలో అత్యధికమైనటువంటి భాగం మనం హిందీ నేర్చుకుంటే కవర్ చేయగలుగుతాం. కనుక భాషలు నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, టెక్నికల్ ఐడియాలజీ నేర్చుకోవాలి. కనుక ఇవన్నీ నేర్చుకున్నప్పుడే నీవు ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతావు. ఏమి చదువులేని వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడా? లేదే. కల్దీయులు చాలా పరీక్షించిన మీదట కదా దానియేలును ఉన్నత స్థానంగా తీసుకున్నారు. చాలా ఇంటర్వ్యూస్ అయిన తర్వాతే కదా, పరీక్షలు నిర్వహించబడినప్పుడే ప్రజ్ఞ తెలుస్తుంది. అప్పుడే కదా దానియేలును మాదీయుడుగు దర్యావేషు ఉన్నతంగా ఉంచాలనుకున్నాడు. శ్రేష్టమైన బుద్ధి, ఎక్సలెంట్ స్పిరిట్ ఉంది కదా. కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. డానియల్ కమ్యూనికేట్ చేయగలిగినట్టు అసలు ఎవడు చేయలేదు ఆ రోజుల్లో. ఈ అధ్యాయంలో అది కూడా కనపడింది మనకు. కనుక టాలరెన్స్, సహనం, తరువాత ఎమోషన్స్ని ఆర్గనైజ్ చేసుకోగలగటం చిన్న విషయాలు ఏం కాదండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు అల్పంగా ఏం తీసుకోవద్దు. ఎమోషన్స్, భావోద్రేకాలను సరళంగా ప్రయోగించగలగటం, క్రమమైన రీతిలో వినియోగించగలగటం, అది చాలా గొప్ప ఆర్ట్. అది దాన్ని మనం అభ్యాసం చేస్తే మనకు అర్థమవుతుంది. ఊరికనే బర్స్ట్ అయిపోయి అరిసేసి కేకలేసేసి హిస్టీరిక్ పేషెంట్ లాగా ఉద్రేకపడిపోతే పనులు అవుతాయా?
ఇతరులకు మన మీద నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. కనుక దానియేలు మీద ఎందుకు మాట్లాడుతున్నాడంటే దానియేలు శ్రేష్ఠుడు, పరీక్షించబడి పరిశోధించబడి శ్రేష్ఠుడని ఎంచబడినవాడు. అందుకే అతని మీద అంత కుట్రలు కూడా జరిగాయి. ఎప్పుడైతే మనం ఎక్విప్ అవుతామో, డెవలప్ అవుతామో, మన మీద కుట్రలు కూడా జరుగుతాయి. దీనికి ఆశ్చర్యపడక్కర్లేదు. మనం దానియేలు పని దానియేలు చేసుకుంటున్నాడు. మీరు ఇంకొక మాట ఇందులో గుర్తెరగాలి. ఇతనిలో లోపము కనిపెట్టవలనని ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ లోపం దొరకల, లోపము దొరకల. మీరు కొంచెం ఆలోచించాల్సిన మాట ఇది. లోపము కనుక్కోవాలంటే బ్రైబరీ, లంచాలు ఇచ్చి చూశారు, లంచం తీసుకోవడం లేదు. రికమెండేషన్ చేయమని పోయారు, రికమెండేషన్స్ చేయటం లేదు. పక్షపాతం చూపించమన్నారు, పక్షపాతం చూపించడం లేదు. ఎట్లా లోపం కనుక్కోవాలి? పోనీ నిధులు స్వాహా చేస్తాడా అంటే దాని అలవాటు లేదు. పక్కదారి పట్టిస్తా అంటే దాని అలవాటు లేదు. క్యారెక్టర్లో కరెక్ట్గా ఉంటున్నాడు, ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉంటున్నాడు, మగవాళ్ళతో జాగ్రత్తగా ఉంటున్నాడు, అందరు మన్నన పొందుకుంటాడు. ఇంకెక్కడ లోపం వెతకాలి? ఈ లోపల ఒక ఐడియా ఇచ్చాడు. దేవుని విషయములో తప్ప మరి ఎందులో కూడా ఇతను పట్టుకోలేము. అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది ఏమిటంటే, ఇది జెంటైల్ ల్యాండ్ కదా, అన్య జనాంగం ఉన్న ప్రాంతం, అన్య ప్రభుత్వాలు ఉన్న ప్రాంతం కనుక ఒక జీవో తేగలిగితే, ఒక గవర్నమెంట్ ఆర్డర్ కనుక ఎగెనెస్ట్ హిజ్ రిలీజియన్ తేగలిగితే కనుక ఖచ్చితంగా లెక్క చేయడు. సువార్త ప్రకటించటం మానేయండి అని ఇండియాలో కనుక ఒక చట్టం తెస్తే క్రైస్తవుడు మానేస్తాడా? కొందరు మానేయచ్చు, కానీ కొందరు ఖచ్చితంగా మానరు. ఏమైనా సరే సువార్త ప్రకటన చేస్తాం అని చెప్పి అంటారు, ఆరాధన చేస్తాం, ప్రార్థన చేసి తీరుతాం, అంతే. అర్థమవుతుందా? కనుక దేవుని విషయంలో రాజీ పడడు. ఎక్కడ పట్టుకోవాలనుకుంటే ఈ ఒక్క కాన్సెప్ట్లోనే దొరుకుతాడు. ఎందుకంటే మనది అన్యదేశం కాబట్టి మనం రాజుని మోటివేట్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టే శాసనం తేవచ్చు అని ఆలోచన చేశాను. సోదరుడా, సోదరి, ఒక ప్రాముఖ్యమైన విషయం మీరు గుర్తుపట్టారా? ఇది అన్య దేశం. ఏది? కల్దీయుల దేశం అన్య దేశం, మాదీయుల దేశం అన్యుల దేశం. వారి దేవతలు వారికి ఉన్నాయి, వారి పూజలు వారు చేస్తారు, వారు దేవుణ్ణి నమ్మరు, వారు దేవుణ్ణి అంగీకరించలేదు. కానీ ఆ దేశంలో దానియేలు తన యొక్క యథార్థ జీవితాన్ని బట్టి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. చాలామంది అనుకుంటారు, బ్రదర్ మమ్మల్ని తొక్కేస్తున్నారు, బ్రదర్ మా కమ్యూనిటీ తెలిసి మమ్మల్ని పైకి ఎదగనివ్వటలేదండి, మా కులం తెలిసి ఎదగనివ్వటలా, మేము క్రిస్టియన్ అని మమ్మల్ని విహీనంగా చూస్తున్నారు. ఏమీ చేయలేదు. అర్థమవుతుందా? ఇంకా ఎక్కువ స్థానానికి వెళతావే తప్ప నువ్వు యథార్థంగా ఉంటే దేనినో మిషగా చూపించి నిన్ను అణిచివేయడం సాధ్యం కాదు. ఇంత తలాంతులు కలిగిన వాడు, ఇంత జ్ఞానం కలిగిన వాడు, ఇంత అధికారం కలిగిన వాడు సాధారణంగా భక్తి కలిగి ఉండటం తక్కువే కదా. కానీ దానికి భిన్నంగా దానియేలు సమపాళలో భక్తిని కూడా కలిగి ఉన్నాడు. లోకపరంగా సెక్యులర్ లైఫ్లో టాప్ రేంజ్లో ఉండటమే కాదు, భక్తిలో కూడా చాలా నిష్ణాతుడిగా ఉన్నాడు, నిష్ఠగా ఉన్నాడు. సోదరుడా, సోదరి, చాలామంది చదువుకున్న తర్వాత, మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత దేవుడికి వదిలిపెట్టేస్తున్నారు. దేవుని మార్గాలు వెక్కసంగా అనిపిస్తున్నాయి వాళ్ళకు. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. దేవుడు వాళ్ళని చాలా హీనస్థితిలో, దీనస్థితిలో నుండి పైకి తెచ్చాడు. కానీ దేవుని విషయాలను గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అల్పంగా మాట్లాడటం నేను విని బాధపడ్డాను. ఎంత అవివేకం అండి! నువ్వెంత ఎదిగితే భక్తి వదిలేయాలా? నువ్వు గొప్ప అధికారి అయితే భక్తి వదిలేయాలా? నీకు నేర్పించబడిన నీతిని విడిచిపెట్టేస్తావా? నువ్వు నేర్చుకున్నటువంటి బోధను విడిచేస్తావా? కనుక చాలామంది సమాజంలో ఉన్నతంగా తయారైన తరువాత తమ భక్తిని వదిలేస్తున్నారు, తమ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ దానియేలు అలా కాదు. తన ప్రార్థన మానలేదు, తన విశ్వాసాన్ని మార్చుకోలేదు, తను రాజీ పడని వాడుగా నిలిచాడు.
అందుకే వాళ్ళు ఆ విధమైన కుట్ర చేస్తే తప్ప ఇతను దొరకడం. గవర్నమెంట్ ఏ జీవో ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తున్నాడు, దానికి ఎగెనిస్ట్గా ఎక్కడ ప్రవర్తించడు. కానీ మరి ఎట్లా పట్టుకోవాలి వీళ్ళు తప్పంటే, ఒక మతపరమైనటువంటి విషయాల్లో అతన్ని గనక మనం రిస్ట్రిక్ట్ చేయగలిగితే గనక రియాక్ట్ అవుతాడు. అది పసిగట్టారు. చాలా సమయాల్లో మనం ఎక్కడ రియాక్ట్ అవుతామా అనే అంశాన్ని పరిశీలించి దానిని మన మీద ప్రయోగించేవాళ్ళు చాలామంది ఉంటారు. దానియేలు గ్రంథం ఎంత గొప్ప విశ్లేషణ ఇస్తోందో చూడండి. అందుకు ప్రధానులు, అధిపతులు రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక్క నిందను మోపవలెనని ఉండి తగిన హేతువు కొరకు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. చూడండి, దీన్ని ఇంగ్లీషు భాషలో నేను చదువుతాను. Then the presidents and the satraps sought to find a ground for complaint against Daniel with regard to the kingdom, but they could find no ground for complaint or any fault, because he was faithful and no error or fault was found in him. ఎర్రర్ ఆర్ ఫాల్ట్, తప్పిదము దోషము కనుగొనలేకపోయారు, ఏ నేరము కనుగొనలేకపోయారు. ఓ ఎంత గొప్ప దైవజనుడు. నేను ఎప్పుడు కూడా కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో రూల్స్ వైలేట్ చేసిన సందర్భం నన్ను నేను ప్రశ్నించుకున్నాను. సీట్ బెల్ట్ పెట్టాలి, ఇష్టం ఉండదు. సీట్ బెల్ట్ పెట్టడం ఇష్టమా మనకు? కేవలం పోలీస్ కొరకే పెడతాం సీట్ బెల్ట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయో అక్కడ కెమెరాస్ పెట్టేశారు. పోలీస్ కూడా చిన్న చిన్న కెమెరాస్ పట్టుకొని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఫొటోస్ తీసేసుకుంటున్నారు. తర్వాత ఫైన్ ఇంటికి వచ్చేస్తాం కాబట్టి భయం. సీట్ బెల్ట్ మన సేఫ్టీ కొరకే, అది రూల్ కానీ పెట్టాం. అలాగే హెల్మెట్ మన కోసమే అయినా పెట్టాం. రెబెలియన్గా తయారవుతుంటాం, తిరస్కరిస్తూ ఉంటాం. ఒక జీవో ఇచ్చారు అంటే దాన్ని పాటించాలి. చాలా కష్టం కదా. ఎన్నో విషయాలు, ట్యాక్స్ విషయంలో ఎన్నో విషయాల్లో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం తప్పిదాలు, ఘోరమైన నేరాలు చేస్తూనే ఉంటున్నాం. కనుక అలా చేయలేదు. క్రైస్తవుడికి దానియేలు యొక్క జీవితం గొప్ప సవాలండి, గ్రేట్ ఛాలెంజ్ బిఫోర్ అస్. మనం అన్నింటిలో రికమెండేషన్స్ వాడతాం, అన్నింటికీ కూడా బలప్రయోగం చేస్తాం, అన్నింటికీ కూడా మన హోదాను ప్రయత్నం చేసుకుంటాం. నేను పలానా హోదా, నా వాళ్ళు పలానా, నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మేము పలానా, కనుక ఇది మా మీద ఇంపోజ్ చేయకూడదు. ఇట్లా రకరకాలుగా మనం చేస్తాం. కానీ దానియేలు అలా చేయలేదు. దానియేలు ఏ జీవో గవర్నమెంట్కి ఇస్తే దాన్ని పాటించాడు. ఎక్కడ లోపం లేదు, ఎక్కడ దోషం లేదు, ఎక్కడ నేరం చేయలేదు. అంత పర్ఫెక్ట్గా అతడు ఆచరిస్తున్నాడు. అందుకనే వాళ్ళు ఏ లోపము కనుగొనలేకపోయారు. అది టెస్ట్ మనీ. అదండి నిజమైన టెస్ట్ మనీ. ఏమిటో తెలుసా? ఈయన బాగా పాటలు పాడతాడండి, ఈయన బాగా ఆరాధనలు చేస్తాడు, చేపిస్తాడు, ఈయన చాలా మంచివాడు, లేకపోతే ఈయన చాలా పెద్ద అంగీ వేసుకుంటాడు, లేకపోతే ఈయన చాలా పెద్ద గుడి కట్టాడు. ఈ టెస్ట్ మనీ కాదు కావాల్సింది. ఈజ్ ఎ పర్ఫెక్ట్ సిటిజన్ అండ్ హీజ్ ఎ పర్ఫెక్ట్ క్రిస్టియన్. నాట్ ఓన్లీ ఎ పర్ఫెక్ట్ క్రిస్టియన్ బట్ ఆల్సో యూ షుడ్ బి ఏ పర్ఫెక్ట్ సిటిజన్. నిజమైనగా నువ్వు భక్తుడుగా ఉంటే యూ మస్ట్ బి ఎ గుడ్ సిటిజన్. నువ్వు మంచి పౌరుడుగా ఉండాలి. ఈ మధ్య నేనన్నా ఎవడు పక్కింటికి తాళం వేసి విర్రవీగుతున్నాడని విన్నాను.
ఈజ్ ఇట్ క్రిస్టియానిటీ? క్రైస్తవ్యమా అది? పొరుగువాడు క్రైస్తవుడే, క్రైస్తవుడి ఇంటికి క్రైస్తవుడు పక్కింటాడు తాళం వేసి నేను గొప్పవాడంటే. కనుక ఇవాళ మనం ఆలోచన చేస్తే ఒక మంచి పౌరుడిగా ఎదగటం మన బాధ్యత. క్రైస్తవుడు ఒక మంచి పౌరుడిగా ప్రవర్తించగలిగితే క్రైస్తవేతరులు ఆ క్రైస్తవుని బట్టి గర్వించే స్థాయికి వస్తారు. కనుక నేను వాక్యాన్ని ఈయన క్యారెక్టర్ మీదే ప్రధానంగా ఇవాళ మెయిన్ స్ట్రెస్ ఇచ్చి మాట్లాడుతున్నాను. దేవుని విషయంలో మనుషులు, అందుకు ఆ మనుషులు దేవుని పద్ధతి విషయమందు తప్ప ఏ విషయమందు అతనిలో లోపం కనుగొనలేము అని అనుకున్నారు. దేవుని పద్ధతులు, భక్తి పద్ధతులు. కొందరు సండే చర్చ్ మానేస్తారు. చర్చ్ మానేసి ఏవేవో సొంత ప్రయారిటీస్ పెట్టుకుంటున్నారు. కనుక సండే వర్షిప్కి వెళ్ళటం క్రైస్తవునికి ఒక పద్ధతి. లార్డ్ సప్పర్లో పార్టిసిపేట్ చేయటం, ఫాస్టింగ్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయటం, ఇవాంజలికల్ మీట్స్కి వెళ్ళటం, ప్రేయర్ మీట్స్కి వెళ్ళటం, కాటేజ్ ప్రేయర్స్కి వెళ్ళటం, అలాగే విట్నెసింగ్ క్రైస్ట్, గాస్పెల్ ప్రకటన చేస్తున్నప్పుడు మనం వెళ్ళటం, ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ వెళ్ళటం, ఇవన్నీ కూడాను చాలా చక్కటి క్రిస్టియన్ కల్చర్, క్రిస్టియన్ మెథడ్స్ ఉన్నాయి. వాటిలో మనం ఎట్లా ఉంటున్నాం? చాలామంది విసిగెత్తిపోయినట్టుగా అయిపోతున్నారు. క్రైస్తవులు ఈ విషయాల్లో పద్ధతిని తప్పుతున్నారు. అలాగే ఒక చర్చి యొక్క డిసిప్లిన్, సమయానికి చర్చికి వెళ్ళటం. కొందరు చందా వేసే ముందు వస్తారు, కొందరు ప్రసంగం ముందు వస్తారు. ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుని సన్నిధిలో కూర్చుందాం. ఇట్స్ ఎ డిసిప్లిన్. కానీ కొన్ని పద్ధతులు ఉన్నాయి. యూదులకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, క్రైస్తవులకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అలాగే క్రిస్టియన్ డ్రెస్సింగ్, క్రైస్తవుడు వేసుకునే దుస్తులు, దీనికి ఒక డిసిప్లిన్ ఉంది. కనుక ఇష్టం వచ్చినట్టుగా దుస్తులు వేసుకోవటం కుదరదు. అట్లా అన్నింటిలో కూడాను క్రైస్తవుడు ఒక గుడ్ సిటిజన్గా, ఒక గుడ్ క్రిస్టియన్గా ఉండాలి అనేది దానియేలు దగ్గర మనం చక్కగా నేర్చుకోగలుగుతాం. నేను రేపటి వాక్య ధ్యానంలో వాళ్ళు ఏ విధంగా ప్లాట్ చేశారు, ఏ విధంగా వాళ్ళు కుట్ర చేస్తూ వెళ్ళారనేది రేపు 6వ వచనం నుండి నేను చెబుతాను. ఇవాళ నా మనవి, మీరు ఎంత గొప్పవారుగా ఎదిగినా, ఎంత జ్ఞానం గలవారికి ఎదిగినా భక్తిని, విశ్వాసాన్ని, ప్రభువును విడిచిపెట్టద్దు. కేవలం భక్తిలోనే ఉందామని అనుకోవద్దు. సిటిజన్గా, ఒక పౌరుడిగా కూడా నీవు బాధ్యత కలిగి ప్రవర్తించి ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించు. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా దానియేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, ఆర్థికంగా కొన్ని అవసరాలు ఉన్నాయి, తీర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభు. మీ యొక్క మహాకృపను చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. మంచి పౌరులుగా, మంచి విశ్వాసులుగా ఎదుగుట మాకు నేర్పండి ప్రభు. మేము ఒక్క విశ్వాసులుగానే ఎదిగితే కాదు, మంచి పౌరులుగా కూడా ఎదగాలి. అట్టి కృప దయచేయండి. విద్యావంతులు అవటానికి క్రైస్తవ సమాజానికి మెళుకు దయచేయండి. మీరు వాడుకోవాలి అనగా ఉన్నత ప్రమాణాలు మాలో ఏర్పడాలి. అట్టి కృప మాకేమని అడుగుతున్నాము. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైండును గాక. ఆమేన్.